హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ పొటాటో. ఇదైతే రెస్టారెంట్లో ఒక ప్లేట్ 160 రూపీస్ అయితే ఉంటుంది. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ అయితే మనం ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అని నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. దీనికోసం అయితే ముందుగా మనం ఆలూస్ తీసుకొని వాటిని చెక్కు తీసి నీట్గా వాటర్లో కడిగిన తర్వాత మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి కట్ చేసుకున్నట్టు ఈ విధంగా బాగా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డకి ముందు వెనక కొంచెం కొంచెం కట్ చేస్తే మనకి పీసెస్ అనేవి ఈ విధంగా నీట్గా వస్తాయి. కట్ చేసిన ముక్కలన్నీ మళ్ళీ వాటర్లో వేసి 2 సార్లు కడిగిన తర్వాత వాటిని వేడి నీళ్ళల్లో వేసి ఒక ఉడుకు రానిచ్చి వడబోసిన తర్వాత అవన్నీ నీట్గా ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్ వేసి వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ రెడ్ కలర్ బాగా కనిపిస్తుంది. ఫుడ్ కలర్ మంచిది కాదని నేనైతే స్కిప్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన పక్కన పెట్టిన తర్వాత దీనికైతే మనం మంచూరియాకి ఏ విధంగా అయితే ఆయిల్ వేసి ఆనియన్స్, క్యాప్సికము, సాసెస్ అన్నీ వేసి చేస్తామో అదే ప్రాసెస్లో చేయాలి. నేనైతే మా పిల్లలకి అవన్నీ ఇష్టం ఉండదని అవన్నీ స్కిప్ చేసి ఆయిల్లో కసూరి మెంతి వేసి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలూస్ వేసి సాస్ వేసిన తర్వాత నువ్వులైతే వేసి కలిపేసాను. నువ్వులు వేయకముందు హనీ వేసుకుంటే హనీ పొటాటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.